హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఈరోజు మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి టీజీటీ ఇంగ్లీష్ టెస్ట్కి సంబంధించి కంప్లీట్గా పేపర్ అనేది ఏ విధంగా వచ్చింది, అసలు ఏ టాపిక్స్ అనేవి కవర్ చేశారని చెప్పేసి కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఇప్పుడు జీకే అండ్ కరెంట్ అఫైర్ అక్కడ నుంచి అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నుంచి, మెథడాలజీ నుంచి, కంటెంట్ నుంచి పేపర్ అనేది ఓవరాల్ వ్యూ అనేది చూద్దామండి. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వివరాల్లోకి వెళ్తే కనుక ఈరోజు వచ్చిన పేపర్ అనేది కొంచెం మోడరేట్ కంటే ఎక్కువగా ఉందని చెప్పేసి చెప్పారు. మరీ డిఫికల్ట్గా లేదు, మరీ ఈజీగా లేదు. సో మోడరేట్ కంటే కొంచెం ఎబో మోడరేట్ ఉందని చెప్పేసి సో చెప్పడమే జరిగింది మనకైతే, మన సబ్స్క్రైబర్స్. అదేవిధంగా చూసుకుంటే కనుక పేపర్లో కంటెంట్ అనేది కొద్దిగా డెప్త్గా వెళ్ళిందని చెప్పేసి చెప్పారు. సో క్వశ్చన్స్ అనేవి కూడా కొంచెం డెప్త్గానే అడిగారంట. ఆప్షన్స్లో లెంతీగా ఇచ్చేసరికి సో సమయం అయితే సరిపోలేదని చెప్పేసి చెప్పారు. క్వశ్చన్స్ కూడా కొద్దిగా లెంతీ ఉండి మ్యాచింగ్స్ ఇచ్చారు. సో ఇలా అలా ఉండేసరికి కొద్దిగా సమయం అనేది ఎక్కువగా తీసుకుందని చెప్పేసి సో వారైతే చెప్పడం జరిగింది. అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి మాట్లాడుకుంటే కనుక సో కరెంట్ అఫైర్స్ అనేవి కొంచెం బెటర్గా ఉన్నాయి అండ్ జీకేలో కొద్దిగా డిఫికల్టీ ఉంది అని చెప్పేసి చెప్పారు. కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడిగారంట. అండ్ కంటెంట్ అనేది కంప్లీట్గా మన 10th సిలబస్ నుంచి అంటే అకాడమీ బుక్స్ నుంచి రావడమే జరిగింది. ఇంటర్ నుంచి చాలా తక్కువ వరకు కొన్ని క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగినాయి. అండ్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో యాక్ట్స్ నుంచే క్వశ్చన్స్ అయితే వచ్చినాయని చెప్పేసి సో చెప్పారు. మెథడాలజీ కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టింది, కొన్ని క్వశ్చన్స్ అనేవి అసలు అర్థం కాలేవని చెప్పేసి వారైతే చెప్పడం అయితే జరిగింది. కంప్లీట్గా పేపర్ అనేది ఈ విధంగా ఉందండి. సో క్లాస్ రూమ్ సైకాలజీ గురించి మాట్లాడుకుంటే ఈజీగా వచ్చింది పేపర్. సైకాలజీకి సంబంధించి మంచి క్వశ్చన్స్ వచ్చినాయి, సో డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి. సో డైరెక్ట్గా చేయగలమని చెప్పారు. సో మనకైతే థర్డ్ క్వశ్చన్స్ రాలేదండి. సో క్వశ్చన్స్ అన్ని తెలిసిన తర్వాత తప్పకుండా మీ ముందుకైతే తీసుకొస్తాను. సో ఫర్దర్గా మీకు కూడా అవన్నీ కూడా యూటిలైజ్ అవుతాయి. సో వీడియో అయితే ఇంతే గైస్. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.